సార్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. ఇది ఎప్పటినుంచో కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు సీబీఐ కోర్ట్ జడ్జి అయితే బదిలీ అవ్వడం జరిగింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక గుడ్ న్యూస్, ఇదొక లాభము అని చెప్పేసి కూడా వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి సార్. అసలు ఈ బదిలీ ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారే ఇన్వాల్వ్ అయ్యి బదిలీ చేయించారన్న ఒక వార్త కూడా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో అది సాధ్యమయ్యే పనేనా? అసలు బదిలీలు ఎందుకు జరుగుతాయి? మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన లాభం ఏంటి సార్? జగన్ దాదాపు 13 ఏళ్లుగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెయిల్ మీద ఉన్నాడు. కోర్టు కూడా హాజరవ్వలేదు. దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. 6, 7 ఏళ్లుగా కోర్టుకి హాజరవ్వలేదు. మొన్న నవంబర్ 20న హాజరయ్యాడు. ఇక నుంచి వారం వారం హాజరవ్వాలని కోర్టు కూడా చెప్పింది. సో ఇది జగన్ హాజరవ్వడం మొదలైంది కాబట్టి కేసు త్వరగా కొలిక్కొస్తది, ట్రయల్‌కెళ్తది. జగన్‌కి కన్విక్షన్ పడి జైలుకెళ్తే జగన్ రాజకీయ సమాధి జరుగుతుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక మలుపు తిరిగినట్టుగా తెలుస్తుంది. ఇదేందంటే నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి జస్టిస్ రఘురామ్ ఆయన బదిలీ అయ్యారు. 22 తర్వాత రిలీవ్ అయిపోవాలని కూడా ఆర్డర్స్ వచ్చాయి. అట్లాగే 29 లోపల కొత్త జడ్జి చార్జ్ తీసుకోబోతున్నారు. పట్టాభి రామారావు ఆయన జస్టిస్. సో కాబట్టి ఇప్పుడేమవుతుందంటే ఈ 13 సంవత్సరాల్లో ఇలాగా మార్పులు అనేక సార్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ 7 ఏళ్లుగా 7 సార్లు జడ్జిలు ఇలా మారడం, మళ్ళీ మొదటికి రావడం, మళ్ళీ ఆర్గ్యుమెంట్లు మొత్తం కొత్త జడ్జి మళ్ళీ మొత్తం పరిశీలించాల్సి రావడం, దీనివల్ల పెండింగ్ పడిపోతుంది. ఎక్కువగా డిశ్చార్జ్ పిటిషన్‌లు వేస్తున్నారు జగన్. ఇలా కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు జడ్జి మార్పు వల్ల కూడా ఇదే జరుగుతుంది. మళ్ళీ కొత్త జడ్జి అదేదో సామెత ఉంది కదా! రెడ్డొచ్చి మొదలాడు అన్నట్టుగా మళ్ళీ కొత్త జడ్జి రావడం, మళ్ళీ కేసుని పరిశీలించాల్సి రావడం, ఇలాగా జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు. మనకిప్పుడు దాదాపు 7 మంది జడ్జిలు 2013 నుంచి ఇప్పటి వరకు 7 మంది జడ్జిలు ఇలాగా బదిలీ అవ్వడం అనేది జరిగింది. సో నిజానికి సుప్రీం కోర్టు అనేక సార్లు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఎకనామిక్ ఫ్రాడ్స్ కేసుల్ని సత్వరం పరిష్కరించాలి. అవి ప్రమాదకరమైనవి. ఒక హత్య కేసు కంటే కూడా ఇవి చాలా ఇంపార్టెంటు. హత్యన్నా ఎమోషనల్‌గా ఆన్ ద స్పాట్ ఇంపల్సివ్‌గా చేస్తారేమో గానీ, ఎకనామిక్ ఫ్రాడ్ మాత్రం అట్లా కాదు. చాలా ప్లాన్డ్‌గా ముందస్తు ప్లాన్ ప్రకారం పబ్లిక్ మనీని చేస్తారు. ఇది పబ్లిక్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇది. కాబట్టి ఇది డేంజరస్ కేసులు. కాబట్టి త్వరగా వీటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు కూడా అన్నది. కానీ మన కళ్ళ ముందే చూస్తున్నాం. 13 సంవత్సరాలుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటివరకు ట్రయల్ కూడా జరగలేదు. ఈ కేసు సింపుల్‌గా చెప్పుకోవాలంటే 2010 ఆ ప్రాంతంలో పి. శంకర్రావు కాంగ్రెస్ నాయకుడు హైకోర్టులో పిటిషన్ ఏసాడు. ఇట్లా రాజశేఖర్ రెడ్డి 2004 నుంచి 2009 వరకు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకి ఆయన మేలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ గావచ్చు, ఎస్‌ఈజెడ్ గావచ్చు, మైనింగ్ గావచ్చు, లైసెన్స్‌లు ఇవ్వడం గావచ్చు, కొంతమందికి టాక్స్ ఎగ్జంప్షన్ గావచ్చు, స్టాంప్ డ్యూటీలో తీసేయడం గావచ్చు, ఇలాగా కొన్ని కంపెనీలకి భారతీ సిమెంట్స్, అరబిందో, హెట్రో, పెన్నా, రాంకీ ఇలాగా అనేక సంస్థలకి చేశాడు. దానికి బదులుగా లంచాలు డైరెక్ట్‌గా ఇవ్వకుండా జగన్ కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అనేది ఆయన ఆరోపించాడు. దాంతో 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సీబీఐ ఎంక్వైరీ చేసి దాని తర్వాత ఇందులో మనీ లాండరింగ్ కూడా ఉందని చెప్పి ఈడీ కూడా రంగంలో దిగింది. ఈడీ దాదాపు 1700 కోట్లని జప్తు చేసింది జగన్ కంపెనీలకు సంబంధించి. దానికి ఆధారాలు కూడా చూపించింది ఈడీ. 2004లో జగన్‌కి 1,70,00,000 ఆస్తి ఉంటే 2009కి వచ్చేసరికి 77 కోట్లకి ఎళ్ళిపోయింది. అంటే 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి ఉన్న 5 ఏళ్లలో 77 కోట్లు, 7 నుంచి 70 అంటే 70 కోట్ల ఆస్తి పెరిగింది. అట్లాగే 2011కి వచ్చేసరికి అది 356 కోట్లకి ఎళ్ళిపోయింది. ఇదంతా కూడా ఈ బ్రైబ్స్ రూపం మార్చుకొని పెట్టుబడుల రూపంలోకి వచ్చాయి. ఎవరెవరికైతే రాజశేఖర రెడ్డి మేలు చేశారో వాళ్ళు జగన్ కంపెనీల్లో జగతి పబ్లికేషన్ గానీ, సాండూరు పవర్ గానీ ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది
ఈడీ, సిబిఐ ఆరోపించాయి. మొత్తం 11 కేసుల్లో 20 ఛార్జ్ షీట్ల వరకు ఏశారు. ఇందులో 911 మంది సాక్షుల్ని విచారించారు. 1671 డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేశారు. ఇలా సిబిఐ గాని, ఈడీ గాని చాలా పెద్ద వర్కే చేసింది గానీ, కోర్ట్‌లో ఇది తేలట్లేదు. ఈ క్రమంలో జగన్ 2012 మేలో అరెస్ట్ అయ్యాడు. 16 నెలలు జైల్లో ఉండి సెప్టెంబర్ 2013లో ఆయన బయటకొచ్చాడు. అక్కడి నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. ఒక పక్క జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మోడీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. అంటే మోడీ ప్రభుత్వం ఏందంటే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కేసుల్ని అలాగే ఉంచుతుంది. ప్రతికూలంగా ఉన్న వాళ్ళని మాత్రం వేగంగా కదిలించి వాళ్ళని జైళ్ళల్లో పెడుతుంది. మనకి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు చూసాము. కేజ్రీవాల్ దగ్గర నుంచి తర్వాత కవిత వరకి అందరిని జైల్లో పెట్టింది. అట్లాగే హేమంత్ సొరేన్‌ని చూసాము. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఆయన్ని అరెస్ట్ చేశారు. అంటే తమకి వ్యతిరేకంగా ఉంటే మాత్రం వాళ్ళని ఆ కేసుల్ని తీవ్రంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని అరెస్టులు చేస్తారు. కానీ తమకు అనుకూలంగా ఉంటే మాత్రం ఆ కేసులు ముందుకెళ్ళవు. అట్లనే ఆ కేసుల్ని క్లియర్‌గా చేయరు కూడా. ఎందుకంటే జగన్‌ని కంట్రోల్‌లో ఉంచాలంటే కేసులు నిరంతరం జగన్ మీద ఉండాలి. వెంటాడుతూ ఉండాలి. అప్పుడే జగన్ తమ కంట్రోల్‌లో ఉంటాడనేది మోడీకున్న ప్రధాన ఇది. అందుకనే ఇవి ముందుకెళ్ళలేదు. కాకపోతే చంద్రబాబు గారిని మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళకున్న ఆశ ఏందంటే జగన్ అరెస్ట్ చేయడం వాళ్ళకి నిమిషాల్లో పని. ఎందుకంటే అనేక కేసులు జగన్ మీద ఉన్నాయి. కుంభకోణాల కేసులు. వాటిలో ఏదో దాంట్లో జగన్ అరెస్ట్ చేయొచ్చు. చంద్రబాబుని ఎలాగైతే జగన్ అరెస్ట్ చేశాడో అలాగే అరెస్ట్ చేయొచ్చు. కానీ అలా అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేస్తుంది జగన్‌కి. 1 నెల, 2 నెలల్లో ఉంటాడు. మాక్సిమం 3 నెలలు ఉంటాడు. బెయిల్ వచ్చేస్తుంది. దానివల్ల సింపతి కూడా వస్తది. అలా గాకుండా అతనికి దోషిగా ప్రూవ్ అయ్యి శిక్ష పడి కన్విక్షన్ పడితే అతను సింపతి రాదు. పైగా మినిమమ్ 2 ఏళ్ళు పడితే అతను దాదాపు 8-10 ఏళ్ల వరకు ఎలక్షన్‌లో కూడా పార్టిసిపేట్ చేయలేడు. కాబట్టి రాజకీయ భవిష్యత్తే అంధకారంలోకెళ్ళిపోతుంది అనేది వాళ్ళు ఆశ పెట్టుకున్నారు గానీ, ఈ కేసు మాత్రం ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు కొత్తగా జడ్జి ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో జగన్ మళ్ళీ హాజరవుతాడా? లేదా? మళ్ళీ ఈ జడ్జి ఏం చెప్తాడు? ఇవన్నీ ఇంకా మారిపోయినాయి. అంటే జగన్ ఇప్పటికి కూడా మోడీని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడా? మోడీ జగన్‌ని కాపాడుతున్నాడా? అన్న వార్తలు గూడా వస్తున్నాయి. ఒక పక్కేమో జగన్‌కి, మోడీకి కూడా దూరం పెరుగుతా ఉందని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. జగన్ అంటే వైసీపీ విమర్శలను కూడా తిప్పికొట్టనని మోడీ తన నాయకులకి, బీజేపీ నాయకులకి ఆంధ్రప్రదేశ్‌లో దిశానిర్దేశం చేశాడని చెప్తున్నారు. మరోవైపు జగన్ కూడా మెల్లమెల్లగా మోడీని విమర్శిస్తున్నాడని చెప్తున్నారు. ఇంకో పక్కేమో ఈ కేసును చూస్తే మాత్రం అది నమ్మశక్యంగా లేదు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా ఈ కేసు ముందుకెళ్ళట్లేదు. సిబిఐ కూడా సిబిఐ గాని, ఈడీ గాని సీరియస్‌గానే ఈ కేసుని తేల్చడానికి ట్రై చేస్తుంది. అయినప్పటికి కూడా జడ్జిలు మారడం కావచ్చు, లేకపోతే డిశ్చార్జ్ పిటిషన్‌లు కావచ్చు, అంటే లీగల్ సిస్టమ్‌లో ఉండే లూప్ హోల్స్‌ని ఉపయోగించుకొని జగన్ దీన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది ప్రధానంగా వస్తుంది. అయితే జగన్‌ని చెప్పడానికి లేదు. ఇక్కడ మోడీ తలుచుకుంటే జగన్ ఏమి చేయలేని పరిస్థితి మనకు తెలుసు. ఇవాళ పవర్ అంతా కూడా మోడీ చేతిలో ఉంటది. మొన్న రాజస్థాన్‌లో కూడా ఒక జడ్జి అదానీ కేసులో అదానికి వ్యతిరేకమైన తీర్పిచ్చిన రోజే ట్రాన్స్‌ఫర్ చేసేసింది ఆ గవర్నమెంట్. సో, వాళ్ళనుకుంటే జడ్జిల్ని ట్రాన్స్‌ఫర్ చేయగలరు. కొత్త జడ్జిలని తీసుకురాగలరు. కేసుల్ని ముందుకు తీసుకెళ్ళగలరు. వెనక్కి వెళ్ళగలరు. ఏమైనా చేయగలరు. కాబట్టి ఇక్కడ క్లియర్‌గా జగన్‌ని కాపాడుతుండేది మోడీ అనే విషయం అందరికీ అర్థమవుతుంది. థాంక్ యూ సో మచ్.